ఎమ్మెల్యే డౌన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజకాలు ఎమ్మెల్యే రాజకాలు ఎమ్మెల్యే రాజకాలు కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం కాపాడాలి గిరిజన మహిళపై అత్యాచారం గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు కొలికిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతో కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైన పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకుని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులు ఏదన్నా సమస్య ఉంటే ఆవిడ ఏమైనా తప్పు చేసి ఉంటే పోలీసుల్ని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అనాల్సింది పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక మహిళ గిరిజన మహిళని కొట్టడం వాళ్ళ భర్తని కొట్టడం ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం మరి అంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా చలాయించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా 4 మండలాలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ మేము కూడా అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. ముత్తమామ దినానికి వచ్చారు. అక్కడికి వచ్చి రాంబాబు ఏమో ఆయన పార్టీ ఫిలిం మీద తీసుకొచ్చి పార్టీ ఫిలిం మీద కంచేశారు, మీరు రోడ్ వేయించిన తర్వాత కూడా కంచేశారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు. తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటకు వెళ్తే ఏమో న్యాయం చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారని వచ్చారు. ఆయన ఏమో ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి పరిస్థితి ఏంటి అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాళ్ళెత్తి కొట్టడం, చేతులు పెట్టి కొట్టడం అలాంటి దౌర్జన్యం చేశారు. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని లోపల ఇంట్లో వేసి గడేస్తారు ఆయన కొడుతున్నారని చెప్పేసి. అలా చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్తో ఆయన పిఏ గారితో ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపు మీద కాలుతో కొట్టి కొట్టేసి మన లోపల వచ్చి మరి దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని. ఇదేంటని అడిగినా సరే వాళ్ళతో పాటు ఇంకో చిన్నమ్మాయి ఉంది. ఆమె వచ్చేసేమో మా అమ్మగారిని జుట్టు పట్టుకొని కాలు పెట్టి అక్కడ నడి రోడ్డు మీద కొట్టింది. మా అమ్మగారు ఇదేంటని అడుగుతుంటే మా అమ్మగారిని అసభ్యకర మాటలు, ఎంత బూత్ మాటలు అంటే ఆ బూత్ మాటలు ఎవరు అలా మాట్లాడు అంత బూత్ మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని, మా అమ్మగారిని. అలా అని చెప్పి తిట్టిందని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అవమాన భారం తట్టుకోలేక మా అమ్మగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది. దీని కారణం రాంబాబు, గోళా రాంబాబు ఎమ్మెల్యే గారు, కొలుకుపూడి ఎమ్మెల్యే గారు. పిఏ గారు కూడా ఉన్నారు. నేను ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి నేను ఫోన్ తీసి వీడియో తీస్తుంటే ఆయన వచ్చి పిఏ గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా కిందకేసి కొట్టేసి పగలగొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపోయాడు, నాకు కూడా ఇవ్వకుండా. ఆయనతో పాటు ఒక 50 మంది ఉన్నారు. టీడీపీ అధ్యక్షులు మొత్తం ఉన్నారు ఇక్కడ, ఈ ఊరు చాలా మంది ఉన్నారు. దాంతో పాటు జుంబా అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన జుంబా అనే వ్యక్తికి అంటానంటే కొలుకుపూడి గారు ఆయన వెళ్ళి కొట్టరాను, ఆ పిల్లోని వెళ్ళి కొట్టరాను, నేను చూసుకుంటా ఏమైనా అయితే నువ్వు వెళ్ళి కొట్టి ఆయన అవసరం వచ్చి చంపే కూడా అని చెప్తున్నాడు. ఆయన వచ్చి అసలు పేరు గుప్తా బాలమురళి అండి ఆయన పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news